హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కొబ్బరి పాలతో రైస్ చేస్తున్నాను. మా ఇంట్లో చాలా కొబ్బరి ఉండిపోయింది. దాంతో పాలు తీసుకున్నాననమాట. అది పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని అందులో 3 కప్స్ రైస్ వేసుకున్నాను. బాస్మతి బియ్యం వేసుకున్నాను. అండ్ బాస్మతి బియ్యం కాదు, నార్మల్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు ఇది. అండ్ 3 కప్స్ వేసుకున్న తర్వాత నేను 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. కొన్ని వాటర్ పోసి పక్కన పెట్టుకున్నా. అండ్ కొబ్బరి పాలు నేను కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్స్, టమాటో, మిర్చి, ఆలు అండ్ ఇవి బిర్యానీ దినుసులు అనమాట. ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను నాకు కావాల్సినవన్నీ. అండ్ నెక్స్ట్ బియ్యం నానబెట్టుకున్నాను కదా, ఇది ఎక్కువసేపు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తూ ఉంటాను, చూసేసేయండి. ఇదేనండి కొబ్బరి పాల రైస్. నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను.